అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఫేజెస్ ఆఫ్ టీచింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొఠారి కమిషన్ గురించి తెలుసుకుందాం. కొఠారి కమిషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమిషన్ అండి. సీటెట్, టెట్, డిఎస్సి అన్ని టీచింగ్ ఎగ్జామ్స్కి కూడా. సో ఇక్కడ మనం కొఠారి కమిషన్ గురించి లేట్ చేయకుండా తెలుసుకుందాం. కొఠారి కమిషన్, దీని ప్రీవియస్ పేరు ఏంటండి? ఎడ్యుకేషన్ కమిషన్. 64 to 66 వరకు. అండ్ దీన్ని ఎక్కువ పాపులర్గా కొఠారి కమిషన్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని చైర్మన్ వచ్చేసి డాక్టర్ డిఎస్ కొఠారి. ఇతను ఎవరండి? అప్పుడు యూజీసీ చైర్మన్ని ఎడ్యుకేషనల్ కమిషన్ చైర్మన్గా చేశారు. డాక్టర్ డిఎస్ కొఠారి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ కొఠారిని ఎడ్యుకేషనల్ కమిషన్ చైర్మన్గా చేశారు. ఈ చైర్మన్ని, యూజీసీ చైర్మన్ని ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ చేయడం వల్ల ఈ కమిషన్ నేమ్ కూడా పాపులర్గా కొఠారి కమిషన్ అని పిలువబడుతుంది. నెక్స్ట్, ఈ కొఠారి కమిషన్ ఏంటి, ఇది ఎందుకు స్థాపించారు, ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, దీని రికమెండేషన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ఓకే, ఆబ్జెక్టివ్ ఆఫ్ కొఠారి కమిషన్. సో కొఠారి కమిషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? టు ఎగ్జామిన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్ ఆల్ లెవెల్స్, ప్రైమరీ, సెకండరీ, హైయరీ, అండ్ రికమెండ్ మెజర్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే ఏంటి? ప్రైమరీ, సెకండరీ అండ్ హయ్యర్ లెవెల్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని చెక్ చేయడానికి, మొత్తం ఎవాల్యుయేట్ చేయడానికి, అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే రికమెండేషన్స్ ఇవ్వడానికి ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ఆర్ కొఠారి కమిషన్ని స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కొఠారి కమిషన్. కీ రికమెండేషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఫసైజ్డ్ ద కామన్ స్కూల్ సిస్టమ్. సో నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కామన్ స్కూల్ సిస్టమ్ ఎలా ఉండాలి అని స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ రికమెండేషన్లో. ఎవ్రీ చైల్డ్ అంటే రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానీ, క్రీడ్ అంటే రిలీజన్ అండి, అండ్ సెక్స్ ఆర్ జెండర్ అనుకోవచ్చు, ఆర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఇవేవి మనం చూడకుండా అందరికీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేలాగా రికమెండ్ చేయాలన్నమాట. అలా స్కూల్ సిస్టమ్ ఉండాలని కొఠారి కమిషన్ రికమెండేషన్ అనమాట. నెక్స్ట్, సెకండ్ రికమెండేషన్ వచ్చేసి 10+2+3 ప్యాటర్న్. 10+2+3 ప్యాటర్న్ అంటే ఏంటి? 10 years ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ సిస్టమ్, 2 years అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అన్నమాట, 3 years ఆఫ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ లెవెల్. అది రికమెండెడ్ బై కొఠారి కమిషన్ అండి. సో ఇప్పటికీ కూడా ఇండియాలో దీన్ని ఫాలో చేస్తున్నారు. దిస్ ప్యాటర్న్ ఈజ్ స్టిల్ ఫాలోడ్ ఇన్ ఇండియా. నెక్స్ట్, కరికులం చేంజెస్. థర్డ్ రికమెండేషన్ ఏంటి? కొఠారి కమిషన్లో కరికులం చేంజెస్ చేయాలని చెప్పారు. ఎలా చేంజ్ చేయాలి? ఫోకస్ ఆన్ సైన్స్, మ్యాథ్స్ ఎట్ ఆల్ స్టేజెస్. ఆల్ స్టేజెస్ అంటే ఎవ్రీ ఎడ్యుకేషన్ స్టేట్, ప్రైమరీ, సెకండరీ, హైయర్ అన్ని లెవెల్స్లో ఈ 2 సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయాలని చెప్తున్నారు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, సోషల్ సర్వీస్ అండ్ మోరల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కరికులంలో పార్ట్ కావాలి అని చెప్పేసి కొఠారి కమిషన్ రికమెండేషన్ చేసింది. నెక్స్ట్ రికమెండేషన్ ఏంటి? టీచర్ ఎడ్యుకేషన్. ప్రొఫెషనల్ టీచర్స్ ఉంటేనే స్టూడెంట్స్ బెటర్గా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ గ్రోత్ సరిగా ఉంటుంది, నాలెడ్జ్ కరెక్ట్గా షేర్ అవుతుంది అని చెప్పేసి టీచర్ ఎడ్యుకేషన్ని రికమెండ్ చేసింది కొఠారి కమిషన్. టీచర్ ఎడ్యుకేషన్ ఇస్ అ ప్రైమరీ థింగ్ అని చెప్పేసి కొఠారి కమిషన్ రికమెండ్ చేసింది. ద టీచర్ ఈజ్ ద పైవోట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. పైవోట్ అంటే ఇంపార్టెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. టీచర్ బాగుంటేనే స్టూడెంట్స్ బాగుంటారు కదా. సో అందుకే ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి టీచర్స్కి, అండ్ వాళ్ళకి బెటర్ సర్వీస్ కండిషన్స్ ఇవ్వాలని, అండ్ అది కూడా కంటిన్యూస్ డెవలప్మెంట్ ఫర్ టీచర్స్ రికమెండ్ చేసిందనమాట కొఠారి కమిషన్. సో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫర్ ద టీచర్ ఈజ్ రికమెండెడ్ అండర్ ది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ గురించి చెప్పారు. ఈక్వల్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ రికమెండేషన్ ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే మన గర్ల్స్కి, ఎస్సీ ఎస్టీకి అండ్ అదర్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, వెనుకబడిన అన్ని తరగతులకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అందరికీ ఈక్వల్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్, అప్పుడు చదువుకోలేని వాళ్ళకి కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అడల్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫర్ డ్రాప్ అవుట్స్. ఎవరైనా డ్రాప్ అవుట్ అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు
లైక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ అలాంటివి ఈక్వల్ ఆపర్చునిటీస్గా ఇవ్వాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో అందరికీ ఈక్వల్గా అండ్ క్వాలిటీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి కొఠారి కమిషన్ రికమెండ్ చేసింది. లాంగ్వేజ్ పాలసీ ఏం రికమెండ్ చేసింది? ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్, దెన్ హిందీ, దెన్ ఇంగ్లీష్. ఎందుకంటే మాతృభాష ఉండాలి. సో అందుకే ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్, డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి హిందీ ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడతారు కాబట్టి, అండ్ ఇంగ్లీష్ అందుకే 3 లాంగ్వేజ్ ఫార్మ్ అని కొఠారి కమిషన్ సపోర్ట్ చేసింది. ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ ఏంటి కొఠారి కమిషన్ ప్రకారం? డెవలప్మెంట్ ఆఫ్ సోషల్, మోరల్, స్పిరిచువల్ వాల్యూస్. ఎడ్యుకేషన్ ఒకటి నాలెడ్జ్, డబ్బులు సంపాదించడం కాకుండా సోషల్, మోరల్ వాల్యూస్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. గురువులు ఎలా చెప్పాలి అలా ఉండాలి స్కూల్ సిస్టమ్ అని చెప్పి కొఠారి కమిషన్ రికమెండ్ చేసింది. దీనివల్ల ఏమవుతుంది? నేషనల్ ఇంటిగ్రేషన్ అవుతుంది, యూనిటీ పిల్లల మధ్యలో పెరుగుతుంది అని చెప్పేసి ఎడ్యుకేషనల్ ఎయిమ్ కొఠారి కమిషన్ రికమెండ్ చేసింది. అండ్ ఎంత ఎక్స్పెండిచర్ ఉండాలి అని రికమెండ్ చేశారు? 6% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయాలి అని చెప్పేసి 6% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయాలని చెప్పి కొఠారి కమిషన్ రికమెండ్ చేసింది. అండ్ క్విక్ రిమెంబరింగ్ టిప్ ఫర్ ఎగ్జామ్ చూడండి, చైర్మన్ ఎవరు? డాక్టర్ డిఎస్ కొఠారి. సో అందుకే దీన్ని కొఠారి కమిషన్ అయిపోయింది. ఎడ్యుకేషన్ కమిషన్ ఆల్సో నోన్ యాజ్ కొఠారి కమిషన్. చైర్మన్ డిఎస్ కొఠారి. హూ ఈస్ హీ? డాక్టర్ కొఠారి ఎవరు? యూజీసీ చైర్మన్. అప్పట్లో యూజీసీ చైర్మన్ ఆఫ్ కొఠారి కమిషన్ ఆర్ ఎడ్యుకేషనల్ కమిషన్. ఓకే, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎప్పటి నుండి ఎప్పటి వరకు యాక్టివ్గా ఉంది? 64 to 66. ప్యాటర్న్ ఏంటి? 10+2+3 అంటే 10th, నెక్స్ట్ ఇంటర్ అంటే స్కూల్ ఇయర్స్, నెక్స్ట్ ఇంటర్, తర్వాత డిగ్రీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఎంత జీడిపి రికమెండ్ చేసింది? ఇందాక చూసాం కదా, 6% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయాలని చెప్పి కొఠారి కమిషన్ రికమెండ్ చేసింది. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కామన్ స్కూల్ సిస్టమ్ ఫస్ట్ పాయింట్. అందరికీ ఈక్వల్ అంటే అందరికి కామన్గా ఉండాలి అండ్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. టీచర్ ఇంపార్టెంట్, 3 లాంగ్వేజ్ ఫామ్లో. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. బాయ్ బాయ్.